महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసు స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అక్టోబర్ 2 ఈ యొక్క భాద్రపద అమావాస్య రోజున కేతుగ్రస్తంగా ఏర్పడుతున్న సూర్యగ్రహణం గురించి మనం ఇక్కడ ఏ రాశుల వారికి ఉత్తమ ఫలితాలు ఉండబోతున్నాయనేది చూద్దాం. అయితే ముఖ్యంగా భారతదేశానికి కానీ ఈ గ్రహణానికి కానీ ఎటువంటి సంబంధం లేదు. అయితే మన మిత్రులు, మన ఫ్యామిలీ మెంబర్సు, ఇంకా అదర్ కంట్రీస్లో చాలామంది ఉన్నారు. సో కాబట్టి ఉన్న వాళ్ళ కోసం నేను ఆల్రెడీ ఈ గ్రహణం ఏ దేశంలో ఏ నిమిషం ఎన్ని గంటలకు కనిపిస్తుంది వాళ్ళకి సంబంధించి సమయం ప్రకారం కూడా చేసాం వీడియో. ఆ దేశాల వాళ్ళు ఫాలో అవ్వచ్చు. అలాగే ఎంతైనా రవి కేతువుతో కలిసినప్పుడు దాని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా హస్త నక్షత్రం అలాగే ఈ కన్యారాశిలో ఏర్పడుతుంది. కాబట్టి హస్త నక్షత్రం కన్యారాశి వాళ్ళు ఈ గ్రహణానికి సంబంధించి దూరంగా ఉండటం అనేది మిగతా దేశాల్లో ఉన్నవాళ్ళు, నేను చెప్పిన దేశాల్లో ఉన్నవాళ్ళు ఆ వీడియో చేసుకుంటే తెలుస్తుంది మీకు. ఆ దేశాల్లో ఉన్నవాళ్ళు చూడకుండా ఉంటే మంచిది. సో అలాగే ఇక్కడ మేజర్గా ఈ గ్రహణం మంచి ఫలితాన్ని ఇచ్చే రాశులు ఏమున్నాయనే చూద్దాం. సో ఈ గ్రహణం మొట్టమొదటిగా ఫలితం ఇచ్చే రాశి ఒకటి వచ్చి మనకి కర్కాటక రాశి. సో ఎప్పుడైతే ఈ కర్కాటక రాశి వారికి ఈ యొక్క సూర్యగ్రహణం తృతీయ స్థానంలో జరుగుతుంది కాబట్టి పరాక్రమ స్థానంలో, ఉపచయ స్థానమైన తృతీయ స్థానం, పాపస్థానంలో గ్రహణం పడడం చాలా మంచిది. ఎందుకంటే తృతీయ స్థానం అనేది మనం పాపస్థానంగా చెప్పుకుంటాం. సో పాపస్థానంలో ఈ యొక్క రవికేతువులకు సంబంధించిన గ్రహణం పట్టడం అనేది తప్పకుండా ఏదైతే మీరు ఎఫర్ట్స్ కృషి చేస్తూ ఉన్నారో మీకు దానికి సంబంధించి మీరు చేసే కృషికి సంబంధించి ఎవరైతే అడ్డొస్తున్నారో వాళ్ళకి సంబంధించిన విషయాల్లో శత్రు విజయాన్ని పొందే దిశగా, అలాగే మీరు చేస్తున్న కృషికి సంబంధించి ఎదురవుతున్న అనేకమైన సమస్యలు ఏమైనా ఉంటే వాటిని ఇంకా మీరు మొండిగా చక్కగా వాటితో పోరాడే విధంగా ఈ గ్రహణం మీకైతే తృతీయ స్థానంలో మంచి పాజిటివ్ రిజల్ట్స్నే ఇస్తుంది. ఇక ఈ గ్రహణానికి సంబంధించి ఉత్తమ ఫలితం పొందే మరొక రాశి మేషరాశి. ఎందుకంటే మేషరాశి వారికి సంబంధించి రుణ, రోగ, శత్రుస్థానం ఏదైతే 6th హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ అబ్స్టకిల్స్, అవరోధాలు, ఆటంకాలు, మనకి ఎదురయ్యే ప్రతి సమస్యకి సంబంధించిన హౌస్లోనే ఈ గ్రహణం పట్టడం ఆ సమస్యకే గ్రహణం పట్టినట్టు అవుద్ది. అంటే మన శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గ్రహణం పట్టినట్టు. మన సమస్య ఏదైతే ఉందో అది చాలా వీక్ అయిపోయే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ఈ గ్రహణం మేషరాశి వారికి 6వ స్థానంలో పట్టడం అనేది తప్పకుండా ఈ శత్రు విజయాన్ని, కోర్టు కేసెస్ కావచ్చు, శత్రు విజయాన్ని పొందే దిశగా కావచ్చు, అనేకమైన మీ సర్వీస్ ఓరియంటెడ్గా మీకు రావాల్సిన అనేకమైన ఏమైనా బెనిఫిట్స్ ఉంటే వాటిని మీకు తీసుకొచ్చే విధంగా కూడా ఈ గ్రహణం చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇది మీ యొక్క శత్రు విజయం దిశగా, సమస్యలను అధిగమించే దిశగా మీరు ముందుకు నడవటంలో ఎక్కువ ఉపయోగపడే ఆస్కారాలు ఉంటాయి. ఇక అలాగే ఈ యొక్క సూర్యగ్రహణం మనకి ఏదైతే ఉత్తమ ఫలితాన్ని పొందే మరొక రాశి చూస్తే కనుక ధనుర్రాశి. ధనుర్రాశి వారికి ఇక్కడ మరొక ఉపచయ స్థానమైన 10వ స్థానంలో, కేంద్ర స్థానంలో రవి దిగ్బలంలో ఉండగా గ్రహణం పడుతూ ఉంది యాక్చువల్గా. అయితే ఇక్కడ ఉపచయ స్థానాల్లో గ్రహణాలు ఏవైనా సరే అనుకూల ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ఎంతైనా ఈ గ్రహణం ముఖ్యంగా ప్రొఫెషన్ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఈ యొక్క ధనుర్రాశి వారికి సంబంధించి ఇక్కడ వీరి కెరీర్ పరంగా, ప్రొఫెషన్ పరంగా, ముఖ్యంగా కర్మస్థానంలో జరుగుతున్న ఈ గ్రహణం రవి కేతువుల కేతుగ్రస్తంగా ఏర్పడుతున్నప్పటికీ కూడా 10వ స్థానంలో, ఉపచయ స్థానంలో గ్రహణం చక్కగా అనుకూలిస్తుంది కాబట్టి తప్పకుండా ప్రొఫెషనల్ ఫ్రంట్లో మీకు ఎదురయ్యే అనేక ఇబ్బందుల్ని ప్రొఫెషనల్గా, వృత్తిపరంగా, జాబ్ కోసం ఎదురయ్యే అనేక సమస్యల్ని మీరు ఇక్కడ ఎదుర్కొని ముందుకు వెళ్ళే విధంగా కూడా ఈ గ్రహణం చాలా వరకు ఉపచయ స్థానంలో అనుకూల ఫలితాన్ని ఇస్తుంది. ఇక ఈ సూర్యగ్రహణం అనుకూలించే మరొక రాశి, ఉత్తమ ఫలితాన్ని ఇచ్చే రాశి ముఖ్యంగా వృశ్చిక రాశి. సో ఇది వృశ్చిక రాశి వారికి కొంచెం ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే లాభస్థానంలో ఎటువంటి గ్రహం ఉన్నా అది మనకి లాభాన్ని కలుగజేస్తుంది. ఈ గ్రహణం జరుగుతుంది కూడా ఆల్రెడీ మీ కేతువు లాభంలోనే ఉన్నాడు. సో మచ్ ఆఫ్ చాలా కాలం నుంచి కూడా, కొన్ని 9 నెలల నుంచి కూడా కేతువు ఇక లాభంలోనే ఉన్నాడు. అలాగే రవి కూడా ఇప్పుడు ఈ కేతుగ్రస్తంగా ఏర్పడుతున్న గ్రహణం కూడా లాభస్థానంలోనే వృశ్చిక రాశి వారికి ఏర్పడుతూ ఉండటం వల్ల ఇక్కడ వీరికి సంబంధించి ఇక్కడ అంటే ముఖ్యంగా 11th హౌస్లో
లాభస్థానంలో ఉన్న ఏ గ్రహమైనా కూడా అది అనుకూలించి ఎంతో కొంత మనకి బెనిఫిట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఈ గ్రహణం వల్ల వృశ్చిక రాశి వారికి కూడా అక్కడ చాలా వరకు ముఖ్యంగా వీరికి ఉద్యోగ పరిస్థితులకు సంబంధించి కావచ్చు, ఉద్యోగంలో వచ్చే గుర్తింపుకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, బిజినెస్ ఓరియంటెడ్గా వచ్చే ప్రాఫిట్స్ విషయంలో కావచ్చు, అలాగే ఏదైతే డిజైర్ ఈ సంవత్సరంలో మీకు ఉందో దాన్ని తీర్చుకునే విషయంగా అది కూడా ఏంటంటే లిమిట్స్లో ఉండాలి. మన లిమిట్స్ దాటిపోయినది అయితే కాదు, మన కోరికలు ఏవైతే ఉంటాయో లిమిట్స్లో ఉన్న కోరికలు మీరు తీర్చుకునే విషయంలో కూడా ఇక్కడ ఈ గ్రహణం కొంచెం వరకు కోఆపరేట్ చేస్తుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళకు కూడా అంత మంచి ఉత్తమ ఫలితాన్ని ఇచ్చుకుంటూ ఈ గ్రహణం ముందుకెళ్తూ ఉంది. సో ఈ విధంగా సూర్యగ్రహణం ఉత్తమ ఫలితాలని ఈ యొక్క 4 రాశుల వారికి ఇచ్చుకుంటూ ముందుకెళ్తూ ఉంది. సో ఇంకా మన మిత్రులు, శ్రేయోభిలాషులు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంకెవరన్నా కూడా అదర్ కంట్రీస్లో వాళ్ళకి ఏ టైమింగ్స్ ఏంటో తెలియాలన్నా మీ ఫ్యామిలీలో ఎవరన్నా చక్కగా షేర్ చేసుకుంటే ఫ్యామిలీ గ్రూప్స్లో ఇంకా బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.